ఇంతవరకు 26 మెంబర్స్ చనిపోయారు. ఈ అటాక్ జరగడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఇండియన్ నేవీ ఆఫీసర్కి ఫ్యాన్ తిప్పి మరీ ఏ రిలీజియన్ తెలుసుకొని మరీ కాల్చారు. ఈ టెర్రరిస్ట్ ఓన్లీ హిందూ పీపుల్ ఎందుకు చంపుతున్నారు? వీడియో లాస్ట్లో ఈ పాకిస్తాన్ వాళ్ళు యూజ్ చేసి ఒక ట్రిక్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జమ్మూ అండ్ కాశ్మీర్లో పెహల్గామ్ మనకు మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. అక్కడ నుండి 5 కిలోమీటర్స్ దూరంలో అక్కడ ఒక లొకేషన్ ఫుల్ స్నోతో కప్పబడి అండ్ ఇండియాలో ఈ ప్లేస్ని మినీ స్విట్జర్లాండ్ అని అంటారు. ఈ రీజన్ వల్ల చాలామంది ఆ ప్లేస్ విజిట్ చేయడానికి ఇష్టపడతారు. సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా టూరిస్ట్ ఆ ప్లేస్ విజిట్ చేయడానికి వచ్చారు. ఇదే టైంలో నిన్న ఆఫ్టర్నూన్ 2:30 PM కి 3-4 టెర్రరిస్ట్ ఆర్మీ డ్రెస్ వేసుకుని అక్కడికి వచ్చి అక్కడుండే జనాల్ని షూట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ వల్ల 26 మెంబర్స్ చనిపోయారు. అండ్ ఇందులో ఒక ఇండియన్ నేవీ ఆఫీసర్కి 7 days బ్యాక్ మ్యారేజ్ అయ్యి హనీమూన్కి వచ్చారు. అయితే ఈ టెర్రరిస్ట్ ఆ నేవీ ఆఫీసర్కి ఐడి కార్డ్ అడిగి ఫ్యాన్ తిప్పి ఏ రిలీజియన్ కన్ఫర్మ్ చేసుకుని మరీ కాల్ చేశారు. ఈరోజు లెఫ్టినెంట్ వినయ్ అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. వాళ్ళ వైఫ్ చాలా ఏడ్చారు. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు, ఒక ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి PUC ఎగ్జామ్లో 96% వచ్చిందని సెలబ్రేట్ చేసుకోవడానికి కాశ్మీర్ ట్రిప్కి వచ్చారు. हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं. అయితే టెర్రరిస్ట్ ఆ హస్బెండ్ది ఏ రిలీజియన్ తెలుసుకుని మరీ కాల్చారంట. అప్పుడు ఆ వైఫ్ మా హస్బెండ్నే కాదు నన్ను మా అబ్బాయిని కూడా కాల్చిందని అడిగితే ఇప్పుడు నేను చంపితే ఈ విషయాన్ని మోడీ గారికి ఎవరు చెప్తారని చెప్పి వార్నింగ్ ఇచ్చారంట. అక్కడ పీపుల్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ నుండి ఈ టెర్రరిస్ట్ వచ్చి పీపుల్ ఐడి కార్డ్ అడగడం స్టార్ట్ చేశారు. అడిగి కాల్చడం స్టార్ట్ చేశారు. అదొకటే కాదు, అక్కడ నుండి పీపుల్ పారిపోయి ఒక టెంట్లో దాక్కుంటే ఆ టెంట్ నుంచి బయట పిలిచి కూడా కాల్ చేశారు. అదే ప్లేస్లో అక్కడ కొంతమంది పీపుల్ హార్స్ రైడింగ్ అని అక్కడ అవన్నీ చేస్తూ అక్కడ 40 మెంబర్స్ ఉన్నారు. ఆ 40 మెంబర్స్లో 26 మెంబర్స్ని చంపేశారు ఈ టెర్రరిస్ట్. ఇక్కడుండే జనాలు ఆ కాల్పుల్ సౌండ్ విని ఇది ఒక మిలిటరీ డ్రిల్ అనుకుని వదిలేశారు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇంజ్యూర్ అయిన పర్సన్స్ని అక్కడి నుండి నేను ముందు చెప్పిన బైస్ ఉన్న ప్లేస్ని తీసుకెళ్ళడానికి కూడా 6 kilometers అంటే అక్కడ ఇంజ్యూర్ అయిన పర్సన్స్ అంత దూరం వెళ్ళలేక కూడా చనిపోయారు. ఒకసారి ఈ వీడియో చూడండి. మన ఇండియన్ ఆర్మీని చూసి ఆవిడ నా కొడుకు నేను చేయొద్దని ఏడుస్తుంది. అప్పుడు మన ఇండియన్ ఆర్మీ లేదు మేము నీ కొడుకు నేను చేయం, మిమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చామని చెప్పారు. అంటే మీరు చూడొచ్చు ఎంత దారుణంగా ఎఫెక్ట్ అయ్యారో. TRF ద రెసిస్టెన్స్ ఫండ్ ఇదంతా మేమే చేసామని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆర్టికల్ 378 ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఓన్లీ ఆ పీపుల్గా జాబ్ రావాలి అండ్ ఆ జమ్మూ కాశ్మీర్లో ఉండే ల్యాండ్ని ఆ పీపుల్ బై చేయాలి, సెల్ చేయాలి, వేరే వాళ్ళకి అవుట్ సైడర్స్కి ఛాన్స్ లేకుండా ఉండడం. అయితే ఇండియా ఈ ఆర్టికల్ని రద్దు చేసింది. దీనికి ఈ TRF వాళ్ళు ఫామ్ అయ్యారు. ఈ ఆర్టికల్ 317 రద్దు చేసిన తర్వాత ఈ ప్లేసెస్కి టూరిస్ట్ రావడం పెరిగారు, ఆ నెంబర్ ఇంక్రీజ్ అయింది. కరెక్ట్గా ఈరోజే అటాక్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? అమెరికా నుండి వైస్ ప్రెసిడెంట్ అండ్ వాళ్ళ వైఫ్ పిల్లలు ఇండియన్ విజిట్ చేయడానికి వచ్చారు. సో ఈ టైంలో అటాక్ చేస్తే ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూలా కూడా వీళ్ళు గుర్తింపు వస్తుందని వీళ్ళ ప్లాన్. ఈ అటాక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? కాశ్మీర్లో 85,000 మెంబర్స్ అవుట్ సైడ్ వాళ్ళు సెటిల్ అయ్యారు. ఇలా సెటిల్ అవ్వడం వల్ల అక్కడుండే ముస్లిం మెంబర్స్ తగ్గిపోయారు. సో ఈ అటాక్ చేయడం వల్ల అక్కడుండే కొత్త వాళ్ళకి ఇది ఒక వార్నింగ్లా ఉంటుందని ఆ ఉగ్రవాదులు మెన్షన్ చేశారు. 1 week బ్యాకే పాకిస్తాన్ చీఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని అస్సలు వదిలే ప్రసక్తి లేదు, అది మాకు ఒక జగ్గులర్ వెయిన్ లాంటిది. Is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. దాన్ని మేము అస్సలు వదలమని ఒక మీటింగ్లో చెప్పారు. జగ్యులర్ వెయిన్ అంటే మన బాడీలో బ్రెయిన్ నుండి హార్ట్కి బ్లడ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అది మన బాడీలో ఇంపార్టెంట్ వెయిన్. కాశ్మీర్ మాకు అలాంటిది, దాన్ని మేము వదిలే ప్రసక్తి లేదని ఆర్మీ చీఫ్ ఒక మీటింగ్లో మెన్షన్ చేశారు 1 week బ్యాకే. అండ్ ఆ స్పీచ్లో కాశ్మీరీ బ్రదర్స్ అంటే ఎవరైతే ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళందరిని కూడా మర్చిపోమని చెప్పి మెన్షన్. We will not leave our Kashmiri brethren in their heroic struggle. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. ఇలా అటాక్ అవుతుందని వాళ్ళు ముందే గెస్ చేశారు. కానీ ఎక్కడ అటాక్ అవుతుందో మనకు తెలియకపోవడం వల్ల ఈ అటాక్ చేయడానికి మన ఇండియన్ ఆర్మీ ఫెయిల్ అవుతుందని అమిత్ షా గారు కూడా ఈ విషయం మీద పాకిస్తాన్ పీపుల్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో ఇండియా కూడా అస్సలు తగ్గేది లేదు ఈ విషయంలో. మనకిప్పుడు అమెరికా సపోర్ట్ ఉంది, రష్యా సపోర్ట్ కూడా ఉంది. సో మనం గట్టి కౌంటర్ ఇవ్వచ్చు పాకిస్తాన్కి. ఇందులో పాకిస్తాన్ వాళ్ళు యూజ్ చేసే ట్రిక్ ఏంటంటే చంపేటప్పుడు వాళ్ళు హిందూ రిలీజన్ కాదని చూసుకొని మరీ చంపారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకే ముస్లిం వాళ్ళకి హిందూ వాళ్ళకి తగులు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఇష్యూ వల్ల మనం ఉగ్రవాదులు చేసే విషయం మర్చిపోతామని వీళ్ళ ప్లాన్. అందుకే మనందరం ఒక్కటిగా ఉండి ఈ ఇష్యూ మీద ఫైట్ చేయాలి.
అందుకే జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఈ విషయం అందరికీ తెలియాలి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.